ఏలూరు జిల్లా నూజివీడులోని మర్రిబందం ఎన్టీఆర్ నగర్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ అసాధారణ జీవితం, దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వంతో ఏపీపై తిరుగులేని ముద్ర వేశారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావుని అందరూ ప్రతిరోజు స్మరించుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం 16 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందజేశామని అన్నారు. 1000 మెగావాట్ల డేటా సెంటర్ను తీసుకొచ్చామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రానికి 7,48,000 కోట్ల పెట్టుబడిగా తీసుకొచ్చారని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నిర్మించడం అభినందనీయం. మరి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మన ఈ మండల ప్రత్యేకంగా గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఈ 15 మాసాల కాలంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను కేవలం అభివృద్ధి కాకుండా సంక్షేమ కార్యక్రమాల్ని, కొన్ని లక్ష్యంతో కూడుకున్న కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అని చూసే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని చెప్పేసి మనం చేస్తున్నాను. ఎన్టీఆర్ విగ్రహ సముదాయాన్ని నిర్మించడం అభినందనీయం.